బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే విద్య అయితే ఇక మస్తాన్ షాప్తో ఇగో చూడు, మహేష్ బాబు రాజమౌళి వస్తున్న సినిమాలో నీకు ఒక మంచి పాత్ర ఉంది, చేస్తావా అని అనగానే అతను షాక్ అయిపోతాడు. అలాగే కింద నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటాడు. దాంతో వాటర్ చిమ్మి ఏమైంది నీకు అని అనగానే నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చేసరికి నాకా కాదా అని ఆశ్చర్యం వేసి కళ్ళు తిరిగినాయి అని అంటాడు. చూడు, నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే అందులో అవకాశం లేకుండా చేస్తాము. వద్దు మేడం, అలా చేయొద్దు. ఆ అవకాశం వస్తే నేనంటే ఏంటో జనాలకి ప్రూవ్ చేసుకుంటాను. సరే, ముందు నీకు ఆ సినిమాలో అవకాశం రావాలంటే నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి. అందులో నువ్వు చేయగలిగావు అని మాకు అనిపిస్తే అప్పుడు ఆ మూవీలో నీకు ఛాన్స్ వస్తుంది. ఏంటి మేడం, చెప్పండి. నేను నటించడంలో ముందుంటాను. చెప్పాను కదా, నేను చచ్చిపోయిన శవంలా నటించినందుకు అందరూ నా మీద ప్రశంసలు కురిపించారు. ఏ దానికైనా నేను నా నటనతో మీ అందరికీ షాక్ గురి చేస్తాను అని అంటాడు. ఇక విద్య, చుడుచుడు, ఇదిగో తనే నా ఫ్రెండ్ రోహిణి. నువ్వు దుబాయ్ నుంచి తన మామయ్యలాగా నటించాలి. ఇంట్లో అందరూ కూడా నువ్వు నిజంగానే దుబాయ్ నుంచి వచ్చిన వీళ్ళ మావయ్య అన్నట్టు అందరూ నమ్మాలి. అలా చేస్తే నీకు సినిమాలో అవకాశం వస్తుంది అని అనడంతో, ఏంటి మేడం, దేనికి దానికి సంబంధం ఏంటి? ఎందుకంటే నీ పర్ఫార్మెన్సు న్యాచురల్గా ఉందో లేదో రాజమౌళి గారికి తెలియాలి కదా, అందుకే అని వెనకాలే. చూడండి మేడం, నా పర్ఫార్మెన్స్ న్యాచురల్గా కాదు, అసలు చాలా బాగా ఉంటుంది, చూస్తారుగా మీరే అని వెనకాలే. ఇక సరే, నువ్వు రెడీగా ఉండు. నీకు వేసుకోవడానికి బట్టలు, అలాగే నువ్వు రెడీ అవ్వడానికి అంతా కూడా మేము తీసుకొచ్చి ఇస్తాం. అలాగే ఏం చేయాలో ఏంటో కూడా నీకు పేపర్ మీద రాసిస్తాను అని చెప్పి విద్య అయితే పేపర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి, ఏంటి వాడి వాలకం చూస్తుంటే వాడి పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడంటావా? అదేంటి, వాడికి చాలా అవార్డులు వచ్చాయి. రేపు నువ్వు ఖచ్చితంగా మీ ఇంట్లో అందరినీ దుబాయ్ నుంచి మీ మావయ్య వచ్చాడని నమ్మించగలవు అని విద్య అయితే చెప్తుంది. ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే ఇక అలా కూర్చొని ఉంటుంది. ఇక అలా కూర్చొని ఉంటే సత్యం, ప్రభా, మా అమ్మ అందరినీ రమ్మని చెప్పింది కదా, మరి అందరూ బట్టలు సర్దుకున్నారా అని అంటూ ఉంటే, ఇంకా టైం ఉందిగా, అప్పుడే ఎందుకు అంత కంగారు మీకు అని అంటుంది. ఏంటి, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనగానే నీ మొహం మాడిపోయింది? ఏ, అత్తగారు నీతో పనులు చేస్తుందని భయపడుతున్నావా? అదే తక్కువైంది మరి. నాకు కూడా 3 కోడళ్ళున్నారు. ఇప్పుడు నేను కూడా అత్తగారిని అయ్యాను. నువ్వెంత అత్తగారివైనా మా అమ్మ ముందు కోడలువే కదా ప్రభా అని అంటాడు. ఇంతలోకి అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది. ఇక రోహిణి ఇంటికి రాగానే, అమ్మ రోహిణి, వచ్చావా అమ్మా? పార్లర్లో సెలవుల గురించి చెప్పావా? ఒప్పుకున్నారా అని అనగానే ఇక రోహిణి అయితే, ఏంటి ఆంటీ ఇలా అడుగుతుంది? కొంపతీసి నిన్ను పార్లర్లో పనిచేస్తున్నానని ఆంటీకి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం, అలా అడుగుతున్నావేంటి ప్రభా? పార్లర్ రోహిణిదే కదా, తను ఇంకొకరి అనుమతి అడగాల్సిన అవసరం ఏముంది అని అనగానే ఇక ప్రభ, మర్చిపోయానండి. అమ్మ రోహిణి, మరి పార్లర్కి సెలవులు ఇస్తే ఇబ్బంది ఏమీ ఉండదుగా, అందులో పనిచేసే వాళ్ళు చూసుకుంటారు కదా. ఆ ఆంటీ, చూసుకుంటారా ఆంటీ? అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటీ. ఏంటమ్మా అది? మీరు ఎప్పటి నుంచో మా వాళ్ళని ఇక్కడికి పిలిపించమని అడుగుతున్నారు కదా. దుబాయ్ నుంచి మా మావయ్య రేపు ఇండియాకి వస్తున్నారంట. అలాగే మిమ్మల్ని కలుస్తానని కూడా చెప్పమన్నారు. ఏంటమ్మా నువ్వు అంటుంది? నిజంగానే మీ మావయ్య ఇండియాకి వస్తున్నాడా? అవునాంటీ, రేపే వస్తున్నాడు అని అనగానే ప్రభావతి, అమ్మో అవునా, నాకెంత సంతోషంగా ఉందో అని అంటూ ఉంటే అప్పుడే బాలు ఇక ఇంటికి వస్తాడు. రాగానే ఇక ప్రభావతి, ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు చూసినా రోహిణి పుట్టింటి వాళ్ళు రావట్లేదని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉన్నావుగా. రోహిణి వాళ్ళ మావయ్య రేపు ఇండియాకి వస్తున్నాడంట. అబ్బో అవునా? ముందు వాడు రాని, వాడొచ్చాక వాళ్ళక వెంట చూశాక నేను మాట్లాడతాను. బాలు, ఏంటా మాటలు అని వెనకాలనే ఇక రోహిణి, ఆంటీ, బాలుని ఇప్పుడే నోటిని అదుపులో పెట్టుకోమనండి. మా మావయ్య పెద్ద బిజినెస్ మ్యాన్, దుబాయ్ నుంచి వస్తున్నాడు. బాలు ఏమైనా ర్యాష్గా మాట్లాడితే ఆయన ఇండియా నుంచి వెంటనే దుబాయ్ వెళ్ళిపోతాడు. ఆంటీ, గుర్తుంది కదా అంటూ రోహిణి వెళ్ళిపోతుంది. ఇక సత్యం, బాలు ఏంట్రా ఇది? నాన్న, నేను అసలు ఇంటికి వచ్చింది మీనా కోసం. మీనా ఇంట్లో ఉందా లేదా? లేదు. ఆ చేతిలో కవర్ ఏంటి అని ప్రభావతి అంటుంది. ఏం లేదులే, ఇది చూస్తే నీ కళ్ళన్నీ దీని మీదే పడతాయి. మీనా ఎక్కడుంది? పూల కొట్టు దగ్గరుందా?
అంటూ బయటికి వెళ్తాడు. ఇక పూల కొట్టు దగ్గరున్న మీనాని చూసి, మీనా, మీనా, ఏంటండి ఈ టైంలో వచ్చారేంటి? మీనా, ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు ఎందుకండి మూసుకోవడం? మూసుకోమని చెప్పానా లేదా? అలాగే నోరు కూడా మూసుకోవాలి నువ్వు అంటూ ఇక మీనాని కళ్ళు మూసుకోమని చెప్పి తన చేతిలో కవర్ అయితే పెడతాడు. ఒక్కసారిగా మీనా ఆ కవర్ చూసి కళ్ళు తెరిచి, ఏంటండి ఇది? ఒకసారి తీసి చూస్తే నీకే అర్థమవుతుంది అని అనడంతో మీనా కవర్లో ఓపెన్ చేయగానే చీర. ఏవండి చీర? అవును, పండగ వస్తుందిగా, అందుకే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చీర కొన్నాను నీకు. ఏవండి, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అటు తిరగండి ఒకసారి అని చెప్పేసి బాలుని వేరే వైపు చూడమని ఇక మీనా అయితే బాలుకి ముద్దు పెడుతుంది. ఒక్కసారిగా బాలు షాక్ అయి, మీనా నువ్వేనా? నేనే. బాలు అయితే అలా చీర కడడంతో మీనా చాలా సంతోషపడిపోతుంది. ఇక రాత్రి అవుతుంది. రాత్రి అయ్యాక ప్రభావతి అయితే ఇక మీనాని, ఇదిగో ఇక్కడ బూజుంది, ఈ బూజుని క్లీన్ చెయ్యు, అలాగే ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడా మార్చు అంటూ మీనాతో చాలా పనులు చేయిస్తూ ఉంటుంది. అప్పుడే బాలు, ఏంటి నా పెళ్ళంతో ఇంట్లో పనంతా చేస్తున్నావు? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీనాతో ఒక్కదంతోనే అంత పని చేస్తున్నావేంటి? అలాంటవేంట్రా? రేపు రోహిణి వాళ్ళ మావయ్య వస్తున్నాడు. ఇంట్లో బూజులు కనిపించినా, ఇల్లు క్లీన్గా లేకపోయినా ఆయనకి నచ్చకపోతే అందుకే. అవునా? అలా అయితే ఆ పాలరమ్మ ఎక్కడా? పాలరమ్మ, పాలరమ్మ, లేచిపోయినోడా, డబ్బులు మింగేసినోడా అని వెనకాలనే ఇక అప్పుడే అక్కడికి మనోజ్ వస్తాడు. ఏంటమ్మాయి వీడు ఇలానే పిలుస్తాడా? రేపు రోహిణి వాళ్ళ మావయ్య ముందు కూడా నన్ను ఇలాగే పిలిస్తే నాకెంత ఇన్సల్ట్గా ఉంటుంది. అవునా? మరి అలాంటప్పుడు ఎందుకురా లక్షలు మింగేశావు? చెప్పరా, నా లక్షలు నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తే నేను నిన్నిలా పిలవను. ఇస్తావా మరి? ఇక రోహిణి, మనోజ్, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరం. అది కాదు రోహిణి, రేపు మీ మావయ్య ఎలాగో వస్తున్నారు కదా, ఆయన తీసుకొచ్చే డబ్బులు వీడి మొక్కం మీద పడేస్తాను. ఇక వీడి జన్మలో నన్ను ఈ పేరు పెట్టి పిలవడు అని వెనకాలనే ఇక ప్రభావతి, కరెక్ట్గా చెప్పావురా, ఇక రేపటి నుంచి వీడి నోరు మూసుకొని ఉంటాడులే. ఆయన తీసుకొచ్చే బంగారం డబ్బుకి వీడి కళ్ళు తిరిగి పడిపోవడం గ్యారంటీ అని వెనకాలే ఇక బాలు, అవునా? అయితే రేపు పెద్ద లాకర్లే ఓపెన్ చేయాలన్నమాట. మీరేం భయపడకండి, దగ్గరుండి బ్యాంక్ అకౌంట్లో లాకర్లు ఓపెన్ చేస్తాను. అక్కడి నుంచి తీసుకొచ్చే బంగారం డబ్బు మీరు ఆ లాకర్లో దాచుకోవచ్చు అని వెనగాలనే ఇక మీనా, ఏంటండి అని అంటుంది. ఇక శృతి, ఏంటి రోహిణి, నిజంగానే మీ అంకుల్ రేపు ఇండియాకి వస్తున్నారా? అవును. అయితే దుబాయ్లో బ్యాగ్స్ చాలా కాస్ట్లీగా అందంగా ఉంటాయి, నాకొక బ్యాగ్ తెప్పిస్తావా అని వెనకాలే ఇక రోహిణి ఏడ్చినట్టుంది. వాడు ఉండేది మటన్ కొట్లో పనిచేస్తూ, వాడు మీకు దుబాయ్ నుంచి కాస్ట్లీ బ్యాగ్ తీసుకొస్తాడా అని అనుకుంటూ ఉంటే ఇక రవి, వదినా, నాకు కూడా దుబాయ్ పర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం, తెప్పిస్తావా అని అంటూ ఉంటే ఇక మనోజ్, నాకు కూడా రోహిణి అని అంటుంటే ఇక వెంటనే రోహిణి, సారీ శృతి, మా మావయ్య ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేశారు, ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే బాగోదు కదా, అందుకే ఈసారి ఆయన వెళ్ళినప్పుడు మీ అందరికీ తీసుకురమ్మని చెప్తాను అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న బాలు, నాకు డౌటే అని అంటాడు. ఏంట్రా నీ డౌటు అని అంటూ ఉంటే, ఇన్నాళ్ళ నుంచి ఈ పాలరమ్మ ఎప్పుడు తన పుట్టింటి వాళ్ళని ఇంటికి కూడా తీసుకురాలేదు, అలాంటి దుబాయ్ నుంచి వాళ్ళ మావయ్య ఇండియాకు వస్తున్నాడంటే నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. ఇక ఆ మాటలకి బాలు, నోర్మి అని చెప్పేసి ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక విద్య అలాగే ఇంకా రోహిణి ఇద్దరు కూడా ఫైనాన్స్ దగ్గరకైతే బయలుదేరుతారు. ఇక విద్య అయితే, రోహిణి, ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమా అంటావేంటి? అతని కాస్ట్యూమ్స్కి అలాగే అతను రేపు నా కోసం ఏదో ఒకటి తీసుకురావాలి కదా, మరి ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే సరిపోదుగా, అందుకే ఈ ఫైనాన్స్లో ₹1,00,000 అప్పు తీసుకునేది అని చెప్పేసి ఇద్దరు కూడా ఫైనాన్స్ కంపెనీకి అయితే వస్తారు. అప్పుడే అక్కడ బాలు వాళ్ళ మీనా వాళ్ళ తమ్ముడు అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ అక్కడికి రావడం చూసి, ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి ఇక వెంటనే, సార్ నేను లోపలికి వెళ్ళి పని చేసుకుంటాను అని పక్క రూమ్లోకి వెళ్తాడు. ఇంతలో రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇద్దరు కూడా ఆ ఫైనాన్స్ అతని దగ్గరికి వస్తారు. ఏంటి మేడం, ఏం కావాలి మీకు? నాకు ఒక ₹1,00,000 కావాలి, వడ్డీ ఎంతైనా కడతాను. అవునా? ఇంత అవసరం ఏంటి? అవసరం అలాంటిది, ఇస్తారా? ఎందుకు ఇవ్వను? మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ₹1,00,000 ఇస్తాను అని ఇక రోహిణి దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ₹1,00,000 అయితే ఇస్తాడు. ఇక రోహిణి సంతకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మీనా వాళ్ళ తమ్ముడు ఇదంతా కూడా చూస్తాడు. ఇదేంటి వీళ్ళు ఇంత ₹1,00,000 ఎందుకు తీసుకెళ్తున్నారు? అయినా ₹1,00,000 వీళ్ళకేం అవసరం వచ్చి ఉంటుంది అని మీనా వాళ్ళ తమ్ముడైతే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన రోహిణి అలాగే విద్య అయితే ఇక ఆ మస్తానికి
తగ్గట్టుగా ఒక పెద్ద సూటు బూట్ అయితే అద్దెకి తీసుకుంటారు. అలాగే అతనికి కాస్ట్లీ పట్టు చీరలు ఒక 2 అలాగే ఇయర్ రింగ్స్ ఇక తీసుకొని ఇస్తారు. ఇక అవన్నీ చూసి ఇదేంటి ఇవన్నీ నాకిస్తున్నారు, చూడు ఇవి తీసుకొచ్చి రేపు మా అత్తయ్యకి అలాగే నాకు ఈ శారీసు అలాగే ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా తనకొకటి నాకొకటి అని చెప్పి ఇవ్వు సరేనా అని అనగానే, సరే మేడం చూస్తారుగా రేపు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇంతకీ రాజమౌళి గారు వస్తున్నారుగా. ఏయ్ వస్తారు, కానీ ఆయన సీక్రెట్గా సీసీ కెమెరాలో నిన్ను చూసి అబ్జర్వ్ చేస్తారు. అక్కడ నువ్వు అనవసరంగా దొరికిపోయావనుకో ఈ సినిమాలో నీకు ఛాన్స్ ఉండదు, గుర్తుందిగా. గుర్తుంది మేడం, మీరు రాసిన పేపర్లో డైలాగ్తో ఏమాత్రం తేడా లేకుండా చెప్తాను అని అంటాడు. ఇంకా ఒక పక్కన మీనా అయితే పూల కొట్లో పూలు అమ్ముకుంటూ ఉంటుంది. అప్పుడే పార్వతమ్మ ఇక వాళ్ళ కొడుకుతో, ఇదిగో ఈ సంచిలో ఉన్న పూలు అక్కకిచ్చేసిరా, బావకి కుదరక ఈరోజు బావ మార్కెట్కి రాలేదు, ఈ పూలు వెళ్ళి అక్కకిచ్చేసిరా అని వెనకాలనే సరే అని ఇక ఆ కవర్ తీసుకొని మీనా దగ్గరికైతే వస్తాడు. ఇక మీనా ఏమో, ఏంట్రా నువ్వొచ్చావు, ఆఫీస్కి వెళ్ళలేదా. వెళ్తున్నానక్క, దారిలో ఈ పువ్వులు నీకు ఇచ్చేసి వెళ్ళమంటే అమ్మ వచ్చాను, ఇదిగో పూలు అని వెనకాలనే ఇక మీనా పువ్వులు తీసుకుంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే రోహిణి అలాగే విద్య వాళ్ళ మావయ్య మస్తాన్ని తీసుకొని అక్కడికి వస్తారు. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే బయట ఉన్న మీనా అలాగే వాళ్ళ తమ్ముడు చూస్తారు. ఇక వాళ్ళ తమ్ముడైతే, ఏంట్రా అలా చూస్తున్నావు అంటే, అక్క మీ తోటికోడలు రోహిణి లేదు, నిన్న మా ఫైనాన్స్ కంపెనీకి వచ్చి ₹1,00,000 అప్పు తీసుకుంది, ఎందుకా అని ఆలోచిస్తున్నాను. రోహిణి ₹1,00,000 అప్పు తీసుకుందా. అవును. సరేలే, నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళాలిగా, వెళ్ళు, అలాగే ఇంటికి చుట్టాలు వచ్చారు నేను కూడా వెళ్తాను అంటూ మీనా రోహిణి ₹1,00,000 తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటూ లోపలికైతే వస్తుంది. ఇంతలోకి బాలు కూడా ఇక అప్పుడే ఇంటికి వస్తాడు. బాలు కూడా ఇక వస్తాడు. ఇక ఇంతలోకి మీనా అయితే లోపలికి వెళ్తుంది. ఇక రోహిణి అలాగే ప్రభావతి అందరూ కూడా దుబాయ్ నుంచి ఇక రోహిణి వాళ్ళ మావయ్య వచ్చాడని అందరూ కూడా ఇక మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే, అమ్మో పెద్ద పెద్ద సంచులు తెచ్చాడు, ఇదంతా బంగారమే అయి ఉంటుంది, ఈరోజు నా మెడ నిండిపోతుందన్నమాట అని అనుకుంటూ ఉంటే ఇక శృతి, ఈ అంకుల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి రవితో అంటుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది శృతి అని వెనకాలనే ఇక రోహిణి, కొంప తీసి వీడు మటన్ షాప్లో మస్తానన్న విషయం వీళ్ళకి తెలుసా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం, నమస్కారం అండి, మీరు మా రోహిణి మేనమామని తెలుసు, కానీ ఇప్పటి వరకు మీరు మా ఇంటికి రాకపోవడం మాకు బాధగా అనిపించింది. చూడండి, దుబాయ్లో నేను పెద్ద పెద్ద బిజినెస్ చేస్తాను, అందువల్లే రాలేకపోయాను అని మేనేజ్ చేస్తూ ఉంటే ఇక రోహిణి, ఆంటీ డాడీ వచ్చే వరకు మావయ్యని ఒకసారి కలిసి రమ్మన్నారని వచ్చారు, మావయ్య వచ్చినందుకైనా హ్యాపీగా ఉంది నాకు, ఇదిగోండి సిస్టర్ అంటూ ఇక ప్రభావతికి పట్టు చీర అలాగే ఇయర్ రింగ్స్ ఇస్తాడు. ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ ఆంటీ అని రోహిణి అంటుంది. అవునా అమ్మా, నేనెప్పుడు ఇలాంటివి పెట్టుకోలేదు అని అనగానే ఇక మీనా, ఇంకెందుకు ఈమె రెచ్చిపోతుందిగా అని అనుకుంటుంది. ఇక శృతి, డైమండ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉండవేమో, ఇవి డైమండ్ కాదేమో రోహిణి, లేదు డైమండ్ ఇయర్ రింగ్సే అని అంటూ ఉంటే, చిన్న చిన్నవే కదా, ఒక 25,000 అలా ఉంటాయి అని అనగానే ఇక ప్రభావతి 25,000 అని ఆశ్చర్యపోతుంది. అలాగే రోహిణికి కూడా పట్టుచీర డైమండ్ ఇయర్ రింగ్స్ ఇస్తాడు. ఇక కూర్చోండి అన్నయ్య గారు, కూర్చోండి. ఏ మీనా, ఏం చేస్తున్నావు, వెళ్ళి అన్నయ్య గారికి జ్యూస్ తీసుకురా, అసలే ఇండియాకి వచ్చారు, ఇక్కడ ఏసీలు కూడా ఉండవు, మీకేం ఇబ్బంది లేదు కదా అన్నయ్య గారు. పర్వాలేదమ్మా, నాకంతా బాగానే ఉంది అని అంటాడు. ఇక అప్పుడే మీనా అయితే, రోహిణి ₹1,00,000 అప్పు తీసుకుంది దేనికోసం అయి ఉంటుంది, అత్తయ్యకి ఇయర్ రింగ్స్ కొనమని రోహిణి వాళ్ళ మావయ్యకి ₹1,00,000 ఇచ్చుంటుందా, తనెందుకు ఇస్తుంది, అయినా ఆయన దుబాయ్లో బిజినెస్ చేస్తానంటున్నారన్నో, అలాంటప్పుడు ఆయనకి ₹1,00,000 ఎందుకు రోహిణి ఇస్తుంది అని మీనా అయితే అనుకుంటుంది. ఇక అందరికీ జ్యూస్ అయితే తీసుకొచ్చి ఇస్తుంది. ఇక అతను జ్యూస్ తాగుతూ ఉంటే ఇంతలోకి ప్రభావతి, 2 రోజులు ముందు వెళ్తారా, అలాగే ఇదిగోండి ఇతనే మనోజ్, మీ అబ్బాయి వరుస అవుతాడు అని అనగానే మనోజ్, హాయ్ అంకుల్ అని అంటాడు. హాయ్ బాబు, మా రోహిణి చెప్పింది నువ్వు జాబ్ చేసుకుంటున్నావంట కదా, నువ్వు బాగా జాబ్ చేయాలి బాబు, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే మా బావ వచ్చి నీతో మంచి పెద్ద కంపెనీ పెట్టిస్తాడు అని అనగానే ప్రభావతి అయితే ఉప్పొంగిపోతుంది. విన్నారుగా ఏమన్నాడో, మనోజ్తో కంపెనీ పెట్టిస్తారంట అని అనగానే ఇక రోహిణి, ఆంటీ డాడీ ఒక్కసారి ఇండియాకి వస్తే మనోజ్ లైఫే మారిపోతుంది అని అనగానే ఇక మనోజ్, అమ్మయ్య, ఇక ఆ బాలుగాడు నన్ను ఏ మాట అండు,
ఇక లక్షలు లక్షలు సంపాదిస్తూ నేను హ్యాపీగా ఉండొచ్చు అని మనోజ్ అనుకుంటాడు. ఇక రవి సూపర్, మనోజ్ అనే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని అంటూ ఉంటే ఇంతలోకి ప్రభావతి, అమ్మయ్య టైంకి ఆ బాలుగాడు ఇంట్లో లేకపోవడం సరిపోయింది, లేకపోతే వీడు ఈయన ముందే మనోజ్ని ఎన్ని మాట్లాడేవాడో అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఇక మీనా అయితే, ఆంటీ అత్తయ్య వంట చేయనా? ఏంటి వంట చేసేది? ఇంట్లో వంట తింటారా ఏంటి? అవును అంకుల్ ఇలాంటివి అస్సలు తినరు. ఆయన ఫుడ్డు డైట్ అంతా వేరుగా ఉంటుంది. ఆయన తినే ఫుడ్డే మినిమం ఒక 10,000 దాకా ఉంటుంది అని రోహిణి అయితే అంటుంది. దాంతో శృతి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు రోహిణి? ఎక్కడున్నా తినేది అన్నమే కదా అని అనగానే, అవునమ్మా అన్నం మటన్ ముక్కలేందే నాకు ముద్ద దిగదు అని చెప్పి అంటాడు. అదేంటి ఆయన స్లాంగ్ అలా ఉంది అని రవి అంటాడు. ఇంతలోకి అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు. ఏంటి ఇల్లంతా హడావుడిగా ఉంది, ఎవరొచ్చారు అని అనగానే ఇక అక్కడే ఉన్న మటన్ కొట్టు మస్తాను సూటు బూట్తో ఉండడం చూసి బాలు షాక్ అయిపోతాడు. నువ్వు ఒరేయ్ నువ్వరా మొన్న ఆదివారం మటన్ కొట్టించుకోవడానికి నీ షాప్కొస్తే చిల్లర లేదంటూ 50 రూపాయలు నొక్కేస్తావా? దొరికావరా? మర్యాదగా నా 50 రూపాయలు నాకు ఇస్తావా ఇవ్వవా అని అంటూ ప్రభావతి ఇక బాలు అయితే అతని కాలర్ పట్టుకోవడంతో, ఒరేయ్ ఏం చేస్తున్నావురా? అతను 50 రూపాయలు ఇవ్వడం ఏంటి? అతను రోహిణి వాళ్ళ మావయ్య, దుబాయ్ నుంచి వచ్చాడు, చెయ్యి వదలరా చేతి అని వెనకాలనే, వీడు దుబాయ్ నుంచి రావటం ఏంటి? ఈడు మల్కాజ్గిరిలో మటన్ కొడుతూ ఉండే మస్తాను, అలాగే నాటకాలు వేషాలు వేస్తూ ఉంటాడు. వీడు ఈ రోహిణి వాళ్ళ మావయ్య అంటే, ఒరేయ్ చెప్పరా నిజంగానే ఈ పాలరమ్మ నీ మేనకోడలా? చెప్తావా చెప్పవా? నువ్వు ముస్లిం కదా అని అనగానే, చెప్తాను సార్, నాకు మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చిందని, ఈ నాటకం ఆడితే డబ్బులు ఇస్తా, నా సినిమాలో అవకాశం ఇస్తామని చెప్తే నేను ఈ వేషం వేశాను అని అంటాడు. ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అయిపోతారు. ఇక బాలు అయితే, ఇది వీడి అవతారం, ఇప్పటికైనా తెలిసిందా? అమ్మ పాలరమ్మ ఈ లక్షలు మింగేస్తున్నాడు అనుకున్నా, నువ్వు కూడా ఇన్ని అబద్ధాలు చెప్తావా అని అనగానే బాలు అని అంటుంది. ఇక ప్రభావతి, ఏంటమ్మా రోహిణి ఇది అనగానే ఇక మీనా అయితే, నువ్వు 1,00,000 రూపాయలు ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి అప్పు తీసుకున్నావని మా తమ్ముడు చెప్తే ఎందుకా అనుకున్నాను. దేని గురించా రోహిణి? అంటే ఆ మస్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా నాటకం ఆడి ఈ బంగారం అన్ని కొనడానికి 1,00,000 రూపాయలు అప్పు చేశావా అని వెనకాలే ఇక మనోజ్, రోహిణి ఏంటిదంతా అని అంటూ ఉంటే, సారీ ఆంటీ, యాక్చువల్లీ దుబాయ్లో మా నాన్న కానీ మా మావయ్య కానీ ఎవ్వరూ లేరు. ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ మీరు నా మీద కోప్పడతారని మీతో అబద్ధం చెప్పించాను. అవును, లేని వాళ్ళని ఇక్కడికి నేను ఎలా తీసుకొస్తాను? మీరేమో పద్దాక తీసుకురమ్మని ప్రెజర్ చేస్తున్నారు. అందుకే మస్తాన్తో అబద్ధం చెప్పించి ఇలా మాట్లాడించాను. అవునా ఆంటీ అని అంటుంది. ఇక బాలు, నేను ముందు నుంచి అనుకునే ఉన్నాను, ఈ బాలరమ్మ వ్యవహారం తేడాగా ఉంది అని. ఇప్పుడు అది నిజమైంది. చూసావుగా, లక్షలు కోట్లు దుబాయి అంతా అబద్ధమేనా? చిల్లిగవ్వ కూడా లేదా? లేదు బాలు అని అంటుంది. ఇక ప్రభావతి, ఏంటమ్మాయ్ అంటే ఆ రోజు నువ్వు నాకు అడగగానే 17 లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది? ఆంటీ అది పార్లర్ అమ్మేసి ఆ డబ్బులు మీకు ఇచ్చాను. అంటే పార్లర్ లేదా? లేదాంటీ, నేనిప్పుడు ఆ పార్లర్లోనే పనిచేస్తున్నాను అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి కుప్పకూలిపోతుంది. ఇక బాలు అయితే, మీనా మీనా త్వరగా వెళ్ళి వాటర్ తీసుకొనిరా అని చెప్పేసి అంటాడు. ఇక మీనా పరుగు పరుగున వాటర్ తీసుకురాగాలనే గబగబా బాలు ఆ నీళ్ళని తాగేస్తాడు. అదేంటండి, అత్తయ్యకి ఇస్తారనుకుంటే మీరు తాగారు? నేనే తాగాలి, ఎందుకంటే ఈ మనోజ్ మాతని అడగాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటమ్మా లక్షలు మింగేస్తున్నాడు, ఈ పాలరమ్మ కలిసి నీ తలపైన పెద్ద పువ్వే పెట్టినట్టున్నారుగా అని వెనకాలనే, ఒరే బాలు, నా మీద కాదు ఈ పాలరమ్మని ఇప్పుడు నువ్వు అడగాలి. ఈ సంబంధం నీకు పుణ్యం చేసుకుంటే దొరికిందని, అలాగే ఈ మనోజ్ గాడు కోటీశ్వరుడు అంటూ లక్షలు లక్షలుతో కాదు కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అంతా వీడిదే అని బిల్డప్లు ఇచ్చావుగా, ఇప్పుడే సమాధానం చెప్తావు అని అంటూ ఉంటే ప్రభావతి రోహిణిని కోపంగా చూస్తూ చెంప పగలగొడుతుంది.
సత్యం అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.